గతంలో తెలుగులో ఒక సినిమా ఉంది, ఏదో మహేష్ బాబు సినిమా. ఆంధ్రప్రదేశ్లో అన్నీ దొరుకుతాయా అని ఒక యాక్టరు పక్కన వ్యక్తితో చెప్తా ఉంటాడు అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో అన్నీ దొరుకుతాయి, ఏమీ లేవు అంటానికి లేదు. సో అదేవిధంగా నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అన్నీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంది. చేయకూడని పనులు కూడా ఒక సిస్టమ్ ద్వారా ఒక ప్లాన్ ప్రకారం అనుమతులు తీసుకొని, ప్రభుత్వ అనుమతులు తీసుకొని కూడా చేసే పరిస్థితులు అయితే కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ మధ్య బాగా ట్రెండీగా మోగుతుంది. దక్షిణ భారతదేశంలో ఈ 3-4 రాష్ట్రాల్లో మోగిపోతున్న విషయం. ఎలక్షన్ అయిపోయింది, ఈ విషయం హాట్ టాపిక్గా బయటకు వచ్చింది. అంటే ఏదో ఒక టాపిక్ రావాలి కదా. సో అందులో భాగంగా ఈ రేవ్ పార్టీలు అని విన్నారు కదా, తెగనిపిస్తూ ఉంది టీవీల్లో, సోషల్ మీడియాలో. రేవ్ పార్టీలు అంటే ఇది రేవులో జరిగేదైతే కాదు, లేకపోతే దానికి ఆ పేరు అని కాదు. రేవ్ పార్టీస్ అంటే ఒక రకంగా అది రేరుగా జరిగిద్దని కూడా చెప్పుకోవచ్చు. ఇది వాస్తవానికి ఇది లండన్ కల్చరు. ఈ కల్చర్ ఏం జరిగిందంటే చిన్నగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకి, కెనడాకి, ఆ తర్వాత ప్రపంచంలో కొన్ని ఆర్థిక పరమైన సంపన్నంగా ఉన్నటువంటి దేశాల్లో ఈ అలవాటు బాగా పెరిగి ప్రాచుర్యమైంది. అది ఇప్పుడు ఇండియా కూడా వచ్చింది. ఇక్కడ మనం కానీ ఇండియాలో చూస్తే ఇట్లాంటివి మనకు తెలియదు. కానీ ఇండియాలో పబ్ కల్చర్ మాత్రం అది కూడా లండన్ నుంచి మనకు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక పబ్ కల్చర్తోనే చాలా సమస్యలు అయినాయి. జనరల్గా మనకు పార్టీస్ అంటే బర్త్డే పార్టీసు, ఫ్యామిలీ లేదో పార్టీసు, రిసెప్షన్ పార్టీసు, లేకపోతే ఏదన్నా యువకులైతే మందు పార్టీస్ అని ఏదో చేసుకుంటూ ఉంటారు. ఇవి పార్టీస్ అని మనం పరిగణలోకి తీసుకుంటాం. నలుగురు కలిస్తే పార్టీ చేసుకున్నారని చెప్పేసి రకరకాలుగా ఇట్లా మాట్లాడుకుంటారు. కానీ అవే పెద్ద ప్రమాదం కొని తెస్తున్నాయి వాటి ద్వారానే. అట్లాంటిది ఇక డ్రగ్స్లో చాలా రకాలతో ఉన్నటువంటి ఆ మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి పార్టీలు పబ్బుల్లో జరిగాయి ఇప్పుడు దాకా. అవి కూడా చాలా రేరుగా ఆ పబ్బుల్లో ఆడపిల్లల్ని తీసుకెళ్ళేసి ఒక డ్రెస్ కోడ్ తోటి పబ్బులో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి సెక్సువల్ ఎఫెక్ట్స్ని ప్రాచుర్యం చేస్తూ మిగతా యూత్ని తప్పుడుదో పట్టించడానికి ఈ పబ్ కల్చర్ అనేది నడుస్తుంది. ఇదే పెద్ద తలనొప్పి అనుకుంటూ ఇండియాలో రకరకాల రైడ్స్ చేస్తూ ఆ మత్తు పానీయాలు పట్టుకుంటూ ఇట్లా రకరకాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క పార్టీ పేరు ఏంటంటే రేవ్ పార్టీ. ఇది ఇటీవల బెంగళూరులో జరిగింది. బెంగళూరులో సినీతారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అంటే అత్యధికంగా డబ్బు విచ్చలవిడిగా దానికి ఎంట్రీ ఫీజే లక్షల్లో ఉంది. 10 లక్షలనో 20 లక్షలనో అట్లా ఎంట్రీ ఫీజే ఉంది. అట్లాంటి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి వ్యభిచారం చేయడానికి సిద్ధపడినటువంటి కొంతమంది ఆడవారు, మగవారు కావచ్చు ఈ పార్టీ కల్చర్లో పాల్గొంటారు. దీన్ని చాలా ముందుగానే ప్రిపేర్డ్గా లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ కార్యక్రమం, ఈ పార్టీ అనేది ఎక్కడ జరుగుద్దో ఎవరో తెలియదు. ముందు మనం బుక్ చేసుకోవాలి. దానికి ఒక హెడ్ ఉంటారు, 2-3, వాళ్ళ ద్వారా బుక్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఆ లిమిట్స్ అనేవి లేవు. సెక్సువల్గా కావచ్చు, కలిసి ఉండటంలో కావచ్చు, తినటంలో కావచ్చు, కలిసి ఉండే విషయంలో కావచ్చు, అంటే ఏం లేదు. అంటే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సేకరించాను. తినటం, సెక్సువల్గా ఉండటం, అంటే ఇష్టం వచ్చిన రీతిలో స్వర్గ సుఖాలని, భూతల స్వర్గం అంటారు కదా, ఆ విధంగా అనుభవించడం కోసం కొన్ని కోట్ల రూపాయలతోటి, 100,000 కోట్లతోటి ఇక్కడ ఇది దక్షిణ భారతదేశంలో బెంగళూరులో రీసెంట్గా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అది నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అతను చాలా పకడ్బందీగా, అంటే ఏపీ పోలీసులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే రాజకీయంగానో మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇది కర్ణాటక పోలీసులు కాబట్టి ఎంతో కొంత మన పోలీస్ కన్నా అక్కడ కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో అయితే ఇలాంటి రైడ్ జరగదు. ఖచ్చితంగా అది ఉన్నతాధికారులకు తెలిసినా కూడా ఆపేసి కాముగా ఉండే పరిస్థితులు అయితే ఉండేవి. విచ్చలవిడిగా చేసుకోండి మాకెందుకన్న పరిస్థితులు ఉంటాయి. కానీ కర్ణాటక పోలీసులు మరి దాని మీద రైడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, పట్టుకున్నారు. ఇందులో సినీతారులు కొంతమంది ఉన్నారు. శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, అదేవిధంగా
నటి హేమ, శ్యామల, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా పేర్లు ఉన్నాయి. అయితే ఆ హేమ మాత్రం అక్కడ వెళ్ళినట్టు కొన్ని ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంట్రీ ఫీజులో తన పేరు పెట్టినట్టు, ఫ్లైట్ టికెట్లో నేను వేరే పేరు పెట్టినట్టు, ఇట్లాగా కొన్ని రకాలుగా ఉన్నాయి. అయితే ఆమె టికెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని ఫోటోలు కూడా, విజువల్స్ ప్రెస్ వాళ్ళు మీడియాకి కొన్ని బహిరంగంగా వదలలేదు. కానీ పోలీసు వారు వాస్తవంగా ఆమెకైతుందో ఆమెకు నోట్సులు పంపించారు. ఆమె తీసుకెళ్లి ఈరోజు లోపల పెట్టడం కూడా జరిగింది. సో ఇదే విధంగా ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు, డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, అదేవిధంగా మంచి ఉన్నత సంపన్నులైనటువంటి కుటుంబాల నుంచి వారి పిల్లలు చాలామందిని కూడా తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది విజయవాడకు చెందినటువంటి వాళ్ళు, ఏపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఈ రేవ్ పార్టీ కల్చర్ అయితే ఇలా సాగుతూ ఉంది. దీనికి కొన్ని లక్షల పారితోషికం ముందుగానే చెల్లించాలి. లాస్ట్ దశలో ఇది ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది అనేది జస్ట్ 2-3 అవర్స్ ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఫ్లైట్లో వచ్చేవాళ్ళు, కారులో వచ్చేవాళ్ళు, దాన్ని అందుబాటుని ఎంత దూరంలో ఉన్నప్పుడు కూడా, అంటే అంత కట్టిన వాళ్ళకి ఫ్లైట్లో రావటం, గంటల్లో 2 గంటల్లో వచ్చిపోవడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఇది ఒక్క రోజు నుంచి 2, 3, 4 రోజులు కూడా జరిగేటువంటి పరిస్థితి అనమాట. మనం బిగ్ బాస్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, బిగ్ బాస్ షోలో. అదేవిధంగా ఇది రియల్గా జరిగే షో అనమాట. ఇక్కడ ఏం జరిగినా ఎవరు అడగడానికి లేదు. ఒకవేళ అబ్బాయికి అమ్మాయి నచ్చకపోతే వేరే అమ్మాయితోటి కలిసి ఉండవచ్చు. అంటే మన ఓన్ పార్ట్నర్ను కూడా ఎదుటి వ్యక్తికి ఇచ్చేయాలి, వాళ్ళ ఓన్ పార్ట్నర్ను కూడా మనకి ఇచ్చేయాలి. లేదా అక్కడ వచ్చినటువంటి అమ్మాయి ఎవరు ఏమడిగినా కూడా కాదు అనకూడదు. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాగ ఉండాలన్నా కూడా దానికి ఇష్టపడే అక్కడ సంతకం పెడతారనమాట. సో ఇది రేవ్ పార్టీ. ఇంత దారుణాతి దారుణంగా జరిగేటువంటి, అంటే వ్యభిచారంలో ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం అనమాట. దీన్ని భూతల స్వర్గంగా భావించి ప్రపంచంలో ఈ యొక్క ట్రెండ్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్నప్పటికి కూడా ఇది ఇండియాకి పాకింది చిన్నగా. దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రముఖులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నటువంటి సమాచారం. దీన్ని బలంగా ఎవరు ఖండించేటువంటి వారు ఎవరు లేరు. ఉన్నటువంటి వాడు అందరూ కూడా బడాబాబులు కనుక ఈ రేవ్ పార్టీలు చెలరైపోతా ఉన్నాయి. దీనికి ఇప్పుడైనా ఫుల్ స్టాప్, కర్ణాటక పోలీసుల ద్వారా ఫుల్ స్టాప్ పెట్టించేసి ఈ రేవ్ పార్టీని ఒక రేవుకు తీసుకురావాలి. ఇది పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి వారిని కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటున్నారు కర్ణాటక పోలీసులు. ఇక్కడ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా శిక్షించి తీరుతామని చెప్పేసి అక్కడ డీజీపీ కావచ్చు, ఆ కర్ణాటక పోలీసు స్టాఫ్ అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది రేవ్ పార్టీ చరిత్ర. ఇంకా రేవ్ పార్టీ గురించి పూర్తి వివరాలు కావాలంటే అది చాలా విషయం ఉంది. అది సామాన్యమైన విషయం కాదు. చిన్నపిల్లలకి ఈ విషయాలు కానీ తెలిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి. అంటే పెద్దవాళ్ళకి అక్కడ విషయాలు తెలిస్తే మైండ్ బ్లోయింగ్ అవుతుంది అనమాట. అవాక్ అవుతారంటారు కదా, అలాగా అవాక్ అయిపోతారు. మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది ఒక్కసారిగా. అంటే ఎక్కడ లేనటువంటి ఆ వింతైన జీవితాన్ని ఆ కొద్ది రోజులు 24 గంటలు కావచ్చు, 48 గంటలు కావచ్చు, 64 గంటలు కావచ్చు గడపడానికి ఇది ఒక వేదిక అనమాట. దీనికి పారితోషికం అనేది లక్షలు, 10-20 కోట్ల రూపాయలు కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఇది ఆ రేవ్ పార్టీ. ఈ రేవ్ పార్టీల కథ అయితే ఇలా సాగుతూ ఉంది. దీన్ని ఏపీ ప్రముఖులు కూడా కొంతమంది ఉన్నారనేది సమాచారం. సరే, ఏది ఏమైనా ఎలక్షన్ తర్వాత ఒక హాట్ టాపిక్ అనేటువంటి వార్త అయితే ఈ రేవ్ పార్టీ. ఇది కేవలం సెక్సువల్ వాంఛ తీర్చుకోవడానికి ఆడవాళ్ళని మగవాళ్ళని ఇక్కడ కలిపి ఒక రిజిస్టర్గా చేసి వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఇది ఒక వేదిక అన్నమాట. జస్ట్ రైట్.